ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యారు. ఇక అదే విమానంలో ప్రయాణిస్తున్న భువనేశ్వరి చొరవతో ఆ ప్రయాణికుడికి సకాలంలో వైద్య సేవలు అందించారు. ఇక ఆ విమానంలో శశిధర్ అనే ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. శశిధర్ ప్రయాణిస్తున్న విమానంలోనే ఏపీ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురైనటువంటి అంశాలన్నీ ఆమె ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎంఓ సిబ్బంది విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో తిరుపతి ఎయిర్పోర్ట్ లో విమానం వద్దకే డాక్టర్లను అంబులెన్స్ ను తీసుకొచ్చారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించడంతో ప్రయాణికుడు శశిధర్ కోలుకున్నారు. Wondering why CM is removed. పక్క సీట్లో ఉన్నారు ఆవిడ. She was sitting in the back, I think, alone. Probably CM. She looked familiar. Yes. కరెక్ట్. ఎందుకంటే చూసాను మేడం సెల్ఫీ కొడుతున్నారు. నాకు గుర్తుపట్టలేదు ఎవరు పెద్దవారు. మేడం యాక్చువల్లీ కొంచెం నిన్నంతా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్, రన్నింగ్ ఫీవర్. అది నైట్కి నేను యాంటీబయాటిక్స్ అండ్ డోలో తీసుకున్నాను. పొద్దునే కొంచెం తగ్గింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గినట్టు అనిపించింది. బట్ పొద్దునే లేచి ఎంటీ స్టమక్లో అంటే డోలో తీసుకున్నాను. బికాస్ నైట్ ట్రావెల్ మళ్ళీ జ్వరం వస్తుందేమో అని చెప్పి ఇంకా డోలో తీసుకున్నాను. సో అది అండ్ దెన్ ఇక్కడికి వచ్చి ఆల్సో